సూర్యాపేట జిల్లాలో భూ వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామంలో భూ తగాదాలతో ఇరు వర్గాలు కత్తులు, కట్టెలు, గొడ్డలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన 6 గాయపడ్డారు. సూర్యాపేట జిల్లాలో భూ వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామంలో భూ తగాదాలతో ఇరు వర్గాలు కత్తులు, కట్టెలతో దాడులకు దిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, రెండు వర్గాలకు సంబంధించిన మనుషులు మొత్తం దాడి చేసుకున్నట్టుగా ఘర్షణకు దిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఈ ఘర్షణ కారణం ఏంటి? ఎవరికైనా గాయపడ్డారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కుమార్, సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా శాంతి భద్రతలన్నీ కూడా కట్టుదప్పుతా ఉన్నాయి. ఇప్పుడు గొడవ జరిగినటువంటి పాతర్లపాడు గ్రామం పక్కన లింగంపల్లి గ్రామం ఉంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ రోజు ఆ పక్కనే ఉన్నటువంటి పాతర్లపాడు గ్రామంలో కూడా ఇరు వర్గాలు రెండుగా విడిపోయి కత్తులతో, రాళ్లతో, చేసిన కర్రలతో కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. మహిళలపైన కూడా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ ఘర్షణలో దాదాపుగా 8 మంది గాయాలయ్యాయి. వారందరూ కూడా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తా ఉన్నారు. అయితే వివరాలకు వెళ్తే ఈ ఇద్దరు కూడా పాలోలుగా చెప్తా ఉన్నారు, దగ్గర బంధువులుగా చెప్తా ఉన్నారు. గత కొంతకాలంగా ఇరువురి మధ్య భూ వివాదం అనేది నడుస్తా ఉంది. భూమికి సంబంధించినటువంటి గట్ల విషయంలో కూడా జరుగుతా ఉంది. పలుమార్లు పెద్ద సమక్షంలో పంచాయతీలు పెట్టినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో ఎక్కి కేసు నమోదైనప్పుడు కూడా ఇరు వర్గాల మధ్య సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయాన్నే ఒకరిపైన ఒకరు దూషించుకుంటూ వాగ్వాదం చేసుకుంటూ గొడవ దాకా కూడా వెళ్ళింది. ఒకరిపైన ఒకరు విచక్షణరహితంగా దాడులు చేసుకున్నారు. దీంతో భయంలో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేసి గాయపడ్డ వారిని ఆసుపత్రి తరలించారు. అక్కడ పిక్టింగ్ కూడా ప్రస్తుతం నిర్వహించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. గ్రామంలో పంచాయతీ ఎన్నికల తర్వాత నివురు కప్పిన నిపుణులైనటువంటి ఈ పంచాయతీలు గొడవలను కూడా ఒక్కసారిగా బగ్గుమంటూ ఉన్నాయి. పోలీస్ శాఖ వైఫల్యంగా మనం చెప్పుకోవాలి. పోలీస్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండడంతోనే ఈ విధంగా ఘర్షణ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవాలి. మొత్తం మీదైతే పాతాలపాడు గ్రామంలో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడంతో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.